త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. ఆ మంత్రివర్గ విస్తరణలో అమిత్ షాని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా, ఉప ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమోట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మోడీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే దాని వెనకాల ప్రధానమైన కారణాలుంటాయి. ఇప్పుడు అమిత్ షాని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేస్తున్నారని అనడంలో రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ ప్రధానమైన కారణాలేంటో, ఆ రెండు కారణాలేంటో తెలుసుకునే ముందు అసలు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవి గురించి బ్రీఫ్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రకారం డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఉప ప్రధాని పదవికి అసలు రాజ్యాంగ హోదాయే లేదు. ఇది కేవలం రాజకీయ అవసరం మాత్రమే. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటిదాకా 7 ఉప ప్రధానులుగా పనిచేశారు. మొదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్, తర్వాత చౌదరి చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్, చిట్ట చివరిగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో ఎల్కే అద్వానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. ఇంతకాలానికి ఇప్పుడు తిరిగి నరేంద్ర మోడీ అమిత్ షాని ఉప ప్రధాని పదవికి ప్రమోట్ చేయడంలో రెండు ప్రధానమైన కారణాల్లో మొదటి కారణం, నరేంద్ర మోడీ తర్వాత భారతదేశ ప్రధానిగా అమిత్ షాని ప్రొజెక్ట్ చేసే ఉద్దేశం. ఎవరినైనా మోడీ తర్వాత భారతీయ జనతా పార్టీలో ప్రధానమంత్రులు ఎవరవుతారని ప్రశ్న అడిగితే మొదటి సమాధానం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తర్వాత అమిత్ షా, తర్వాత నితిన్ గడ్కరీ. అయితే నరేంద్ర మోడీకి అమిత్ షాకి మధ్య చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. మోడీ రాజకీయ నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయడంలో ఒక సైనికుడిలా అమిత్ షా పనిచేస్తాడు. అందుగురించే అమిత్ షాకి ప్రమోషన్గా ఈ ఉప ప్రధాని పదవి మోడీ ఇవ్వబోతున్నట్లు చాలా తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. సో ప్రధానమంత్రిగా మోడీ తర్వాత అమిత్ షాని ప్రొజెక్ట్ చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఈ ఉప ప్రధాని పదవిని అమిత్ షాకి ఇవ్వబోతున్నట్లు వార్తలు. ఇక రెండవ ప్రధాన కారణం, భారతీయ జనతా పార్టీని ఒక శక్తిగా, రాజకీయ శక్తిగా మరింత బలపరచడం. భారతీయ జనతా పార్టీని స్ట్రాంగ్గా చేయడంలో మొదటి వ్యక్తి ఎల్కే అద్వానీ, తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షాల పాత్ర ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ తర్వాత భారతీయ జనతా పార్టీని అంత యాక్టివ్గా, అంత స్ట్రాంగ్గా ఉంచే కెపాసిటీ అమిత్ షా లాంటి వ్యక్తికే ఉందని నరేంద్ర మోడీ నమ్ముతున్నట్లు, దానికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ చరిస్మాని, నరేంద్ర మోడీ నిర్ణయాల్ని అమిత్ షా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని విస్తరించడంలో, 3 సార్లు కేంద్రంలో మోడీ అధికారం చేపట్టడంలో అమిత్ షా పాత్ర చాలా కీలకమైంది. ముఖ్యంగా ఆర్టికల్ 370, అలాగే వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో, ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడంలో, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా పనిచేసి బీజేపీని స్ట్రాంగ్గా చేయడంలో అమిత్ షా పాత్రని గుర్తించి ఫ్యూచర్లో కూడా భారతీయ జనతా పార్టీని అదే రకంగా యాక్టివ్గా ఉంచే క్రమంలోనే మోడీ షాని ఈ రకంగా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేసే అవకాశం ఉందని, ఇది రెండో ప్రధానమైన కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇది అమిత్ షాని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చేస్తారనేది కేవలం ఇప్పుడు వార్తల్లో ఒక అంశంగా మాత్రమే ఉంది. అధికారికంగా ఇప్పటిదాకా ప్రకటన రాలేదు. కానీ ఆ షాకి మాత్రం డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. సో మొత్తం మీద అమిత్ షా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అర్హత కానీ, ఆ అవకాశం కానీ ఉందా? మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.